హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్లో పోతులయ్య పర్స జరుగుతుందనమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పి రెడీ అయినాము. సో నేనైతే శారీ కట్టుకున్నాను అనమాట. సో మనకి ఇష్టమైన శారీ ఎన్నిసార్లు కట్టుకున్నా బోర్ కొట్టదు అంటారు కదా. నాకున్న శారీస్ అన్నింటిలో ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము. ఎన్నిసార్లు కట్టుకుంటాను కొంటే ఉండదు ఇప్పటికీ 3 years నుంచి. సో అయినా బోర్ అనేది కొట్టదు అనమాట. ఫేవరెట్ శారీ అయిపోయింది నాకు ఇది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. చాలా దూరం అయితే ఏం లేదు, కొంచెం దూరమే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏం తీసుకున్నాము, ఏమేమి చేసాము అనేది అంతా ఈ వ్లాగ్లో మీకు చూడబోతున్నాను అనమాట. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎక్కడికన్నా వెళ్దాము అంటే మా బాబు డోర్ దగ్గరే వెయిట్ చేస్తాడనమాట. ఇంకా రా రా అని చెప్పి ఇంకా బయటికి లాక్కెళ్తాడు. వచ్చి లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తాడు. అంటే ఇంకా లిఫ్ట్ నొక్కు అని అర్థం అనమాట. సో లిఫ్ట్ బాగా అలవాటైపోయింది. లిఫ్ట్లో ఎంత ఎంజాయ్ చేస్తాడంటే అంత ఎంజాయ్ చేస్తాడనమాట. వాటిని టప 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 కొట్టుకుంటూ. సో వెళ్ళడం లేట్, రావడం లేట్, ఆ 2 అనమాట. వెళ్ళడానికి కొంచెం టైం పట్టుద్ది. ఒకసారి వెళ్ళాక అసలు రాడు. నేనుండి ఇంకా మీ డాడీని తీసుకొని రాపో అంటే మళ్ళీ వెళ్తున్నాడు అనమాట వాళ్ళ డాడీని తీసుకురానికి. ఆయన పిల్లలంటే భలే టైంపాస్ అవుతుంది. టైంపాస్ అని కాదు కానీ టైం ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు అనమాట. ఇంకా వాడేమో వెళ్ళి వాళ్ళ డాడీని తీసుకొచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. సో చెప్పాను కదా చాలా దూరం ఏం కాదు అని. యాక్చువల్గా తెలిసిన ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు, బట్ వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ డే వెళ్ళాము ఆంటీ వాళ్ళ ఇంటికి. మేము ఇంకా అక్కడ పర్స ఉందని చెప్పి వెళ్తున్నాము. సో మామూలుగానే జాతర అంటే ఏమైనా తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ నాకైతే అస్సలు నచ్చవన్నమాట. అక్కడ ఏమే కనుక్కున్నాను నేను. వానికి బొమ్మలు కూడా తీసుకోవట్లేదు. అవి అసలు అట్లీస్ట్ మనం ఇంటికి వచ్చే వరకు కూడా ఉండవని చెప్పి నేను కొన్నా కూడా మంచివే కొంటాను, కానీ అట్లా జాతరలో అయితే ఈ మధ్య అస్సలు కొనను అనమాట. ఇంకా నాకు బ్యాంగిల్స్ అంట అలాంటివన్నీ అస్సలు కొనడం ఎప్పుడూ మానేశాను. ఇక్కడ మా వానికి అయితే డాగి వస్తుందనమాట. సో అసలు డాగి అంటే ఎంత ఇష్టపడతాడో. ఇంకా అది వస్తుంటే దాని వైపే చూస్తున్నాడు. ఇంకా దాంతో ఆపి మరి కొద్దిసేపు ఆడించుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. సో నియర్ అనమాట, చాలా దగ్గర. సో ఇంకా ఇక్కడ ఎద్దుల పందాలు, ఏవో ఎద్దుల బండ్లు చూసాను అనమాట. అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను. నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ పరంటిరాని సామెను ఉంటుంది అనమాట. సో అక్కడేమో కట్టేవాళ్ళు అనమాట అటు ఎద్దులు. 10th క్లాస్ వరకు ఉన్నా నేను అక్కడ. సో అప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళేవాళ్ళు అనమాట దేవునికి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అంటే దేవునికి ఇట్లా కట్టడం అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు ఇంకా. సో చాలా బాగుండింది, అంటే హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత చూడడము. వాటితో ఇంకేదో చేశారనమాట వాళ్ళు పందాలలాగా. ఎక్కువ ఏం లేవు, అంటే టౌన్ కదా, కొంచెం పక్కన పల్లెటూరికి ఇది జాతర అనమాట. సో కొద్దిసేపు అయితే వాటిని ఏదో చేసి తిప్పించి దేవుని చుట్టూ ఒక 3-4 రౌండ్స్ వేసి ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళారు వాళ్ళు. అదంతా వీడియోలో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇదంతా ఎలా చేస్తారు ఏంటి అని. నేను నెక్స్ట్ డే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పినాడు అనమాట. ఏంటి అంటే బతికి ఉన్న పొట్టేళ్ళని పూజారులు రక్తం తాగుతారంట. అంటే తల మొత్తం డివైడ్ చేస్తారంట పళ్ళతోటి. అసలు అంకుల్ చెప్తుంటేనే నాకు ఒళ్ళు అసలు పులకరించిపోయి భయం వేసిందనమాట. అంటే ఎప్పుడు వినలేదు అట్లా. బతికున్న దానికి రక్తం తాగుతూ ఉంటే అది అరుస్తూ ఉన్నా కూడా వదిలిపెట్టరంట. అది సాంప్రదాయం అంట. అట్లా 6 గొర్రెలకి వాళ్ళు అట్లా చేసినారని చెప్పినాడు అంకుల్. షాక్ అయినా అనమాట నేనైతే. సో ఇంకా అదంతా ప్రాసెస్ ఉండింది, చాలా బాగానే ఉండిందంట. మామూలుగా అయితే ఇక్కడ ఇంకా ఇలా చేస్తూ ఉన్నారు. అట్లా తప్పెటలతో వెళ్ళి అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాయి అనమాట ఎద్దులు. ఫోర్స్గా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏదేదో చేస్తున్నారు. ఇంకేమో నేనైతే వెళ్ళలేదు అక్కడికి. నాకు భయం వేస్తుంది ఎద్దులు అన్నా. ఎక్కడ పొడిచేస్తాయి, అవేం పొడిచకపోయినా కూడా కొంచెం టెన్షన్ అయితే అవుతుందన్నమాట. మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఎద్దులు పందాలన్నా ఎద్దులన్నా బాయ్స్కి అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలీదు. మా మోహన్కి కూడా పిచ్చ ఇంట్రెస్ట్ అనమాట ఎద్దుల పందాలు. ఎద్దులు అట్లా ఏదైనా సాగెగ్గడాలు అట్లాంటివన్నీ ఉన్నాయంటే ఫస్ట్ ఉంటాడు. భయం ఎక్కువ కానీ ఫస్ట్ ఉంటాడు అనమాట. ఇక్కడ అంతే. ఇంకా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నన్ను మా వదిన్ని ఇక్కడ పెట్టి పక్కన వాళ్ళు వెళ్ళారు. ఇంకా మేమైతే ఇంకా బోర్ కొడుతుంది కదా, ఏమి కొనడానికి షాపింగ్ చేయడానికి కూడా ఏం అవసరం లేదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏం తీసుకోకూడదు అని. అందుకని చెప్పి ఇంకా అక్కడ ఆడుకునేటివి వచ్చినాయి అనమాట. అంటే పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ లాగా అలా ఉన్నాయి. అందుకని చెప్పి మేము బాబుని అక్కడికి తీసుకెళ్ళాము. ఈచ్ పర్సన్ 30 రూపీస్, 20 రూపీస్. వాడేమో చాలా భయపడుతున్నాడు దాన్ని ఎక్కాలి అంటే.
చూడండి మీరు వాడిని ఎట్లా ఆడించాము అనేది. అంటే వాడు ఇట్లా షేక్ కావాలి కదా, సో షేక్ అవ్వడానికి కూడా చాలా భయపడుతున్నాను అనమాట. అంటే ఎప్పుడూ ఆడలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఫస్ట్ టైం అని చెప్పి ఇంకా నేను కొంచెం ఎగ్జైట్గా ఉన్నాను అనమాట. ఆడిపిద్దాము ఎప్పుడోసారి అయితే అట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలి కదా, ఇంకా పెద్ద అయినాక ఏం ఆడతాలే అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టాను అనమాట. వాడైతే టెన్షన్గా ఉన్నాడు. ఇంకా మా పాప ఉంది వేద, ఆ పాప ఎగురుతుంటే వీడు షేక్ అవుతున్నాడు అనమాట. ఇట్లా అసలు వెనక్కి వచ్చేస్తున్నాడు భయపడి. ఇంకా ఏం కాదులే అని కొద్దిసేపు అయితే ఆడిచ్చాను. ఆడుకున్నాడు బాగానే. ఇంకా చాలామంది పిల్లలు వచ్చేసరికి ఇంకా వానికి కూడా కొంచెం అలవాటైంది. సో కూర్చున్నాడు, వాడు కూర్చుంటే వాళ్ళే ఆడుతున్నారు. చూస్తుంటేనే నాకు నవ్వు వస్తుంది, అంత క్రేజీగా ఉంది. వాళ్ళు ఏమైనా చేస్తే తల్లికి ఎక్కలేని సంతోషం అంటారు కదా, నాకైతే వాడు అలా ఆడుతుంటే ఎంత సంతోషం అవుతుందో అసలు. ఫుల్ హ్యాపీగా ఉన్నా. సో ఇంక ఇక్కడ టైం అయిపోయింది. టోటల్ 15 minutesకి 20 రూపీస్ ఇది. అసలు 15 minutes ఏం ఆడినారో కూడా తెలియదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి ఉందన్నమాట సేమ్, అది పైకెక్కి ఆడేది. అలా అదే వచ్చేసి ఇంకా వీడు ఎక్కలేడు అనమాట, పాప ఒక్కటే ఆడుకుంది. సో ఇలా అయితే మేము ఇంకా జాతరని మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఊరికి ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళినాము. బట్ బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి టైంపాస్ బాగా అయిందనమాట బాబుకి. ఇంట్లో ఎంతసేపు అని ఉంచుకోకుండా అట్లా ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వెళ్తామన్నమాట ఎక్కడికన్నా, కొంచెం దగ్గర అయితేనే. సో ఇక్కడైతే పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ పిల్ల కొంచెం పెద్దది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తుంది. వీడికేమో పోవాలని ఉంది, వాళ్ళు అలో చేయరు, అది ఎక్కి వెళ్ళాలి కాబట్టి వాడు ఎక్కలేడనమాట. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. వస్తూ పానీపూరి తినేసి చాలా రోజులు అయిపోయింది అని చెప్పి కొత్తగా పెట్టారంట ఇక్కడ, చాలా బాగుందని చెప్పి పానీపూరి తిని రిటర్న్ వచ్చామన్నమాట. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను డైలీ. ప్లీజ్ వాచ్ చేసి కొంచెం హెల్ప్ చేయండి.